వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో బెల్లం కుడుములు ఉండ్రాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రెసిపీ స్పెషల్ పొడి బియ్యపు పిండితో చేసిన తడి బియ్యపు పిండితో చేసినట్లు చాలా మృదువుగా చాలా రుచిగా వస్తాయి. గణపతి పండుగ రోజున వీటిని తప్పకుండా చేసుకుంటాం కాబట్టి ఈ వీడియో ఒకసారి చూసి పండగ రోజున హడావిడి లేకుండా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా పండగ రోజున బెల్లం కుడుములు ఉండ్రాలు మృదువుగా రుచిగా చేయాలంటే ఈ వీడియోలో చెప్పిన స్టెప్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి. మరి ఆలస్యం చేయడం ఎందుకు, రెసిపీ ప్రాసెస్ అనేది చేసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్పుని తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్పు కొలతలతో ఇక్కడ నేను ఒక కప్పు పొడి బియ్యపు పిండిని తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న పొడి బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బయట షాప్లో కూడా తీసుకోవచ్చండి, తీసుకొని తయారు చేసుకోవచ్చు. ఇందులోకి నీళ్లు కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా కలపండి. ఒకేసారి మొత్తం ఎక్కువ వేసి కలిపామంటే పిండి ముద్దగా వస్తుంది. సో మనకు ఈ పిండి అనేది పొడి పొడిగా ఉండాలి, కొంచెం తడిపి వేయాలి కాబట్టి లైట్గా చిలకరిస్తే చాలండి. 2 చేతులతో బాగా కలుపుకోండి. మనం ఏ కప్పులో అయితే బియ్యపు పిండి తీసుకుంటామో అందులో పావు కప్పు కంటే తక్కువ నీళ్ళను ఉండాలి. సో ఈ మెథడ్లో మనం పిండిని కలుపుకుంటే పర్ఫెక్ట్గా తయారవుతుందండి. పెద్ద వాటర్ ఎక్కువ పోసేస్తే ముద్ద ముద్దలాగా తయారవుతుంది. సో కొద్దిగా వాటర్ వేసుకొని 2 చేతులతో బాగా కలుపుకున్నామంటే సరిపోతుంది. దీన్నంతా ఒక దగ్గర తీసుకొనేసి ఒక ప్లేట్ వేసి 1 అవర్ నానబెడితే పర్ఫెక్ట్. ఈ స్టెప్ని జాగ్రత్తగా చేయండి. ఇలా కలిపాక మనం ఈ పిండిని ముద్దలా చేసామంటే ఇలా వస్తుంది. ఇలా కలుపుకుంటూ సరిపోతుంది. ఇలా కలిపిన పిండిని ఒక దగ్గర తీసుకొని మూత పెట్టి అరగంట లేదా టైం ఎక్కువగా ఉంటే 1 గంట సేపు అయినా నానబెట్టాలండి. ఇలా నేను యూజ్ చేసిన వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే పప్పు నానబెట్టడానికి ఇక్కడ ఒక గిన్నె తీసుకుని గిన్నెలకు 3 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పును తీసుకున్నాను. 1 గంట అరగంట సేపు నానబెడితే సరిపోతుందండి. ఇప్పుడు నేను 30-40 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ని చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 3/4 కప్పు నీళ్ళను తీసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యపు పిండికి 1 కప్పు నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. మనం పిండిలో 1/4 కప్పు నీళ్ళను వేసాం కాబట్టి మనం మిగతా నీళ్ళను ఇందులో తీసుకోవాలి. నీళ్ళు ఇలా వేడి అవ్వడం స్టార్ట్ అవ్వగానే నేను నానబెట్టిన శనగపప్పు ఉడికించండి. ఈ పప్పు తొందరగా ఉడకడానికి ఒక ప్లేట్ వేసి 3 లేదా 4 నిమిషాలు ఉడికించండి. అటు పప్పు మరీ ఎక్కువగా కాకుండా కొంచెం పలకగా ఉడకాలండి. మనకు ఈ టైంలో పప్పు అనేది ఇలా కాస్త పరకగా ఉడకాలి. ఇప్పుడు ఇక్కడ 3/4 కప్పు బెల్లం తురుమును తీసుకోండి, కరిగించండి. ఈ క్వాంటిటీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఇంతకంటే ఎక్కువగా తీసుకున్నామంటే చాలా స్వీట్గా ఉంటాయండి. అలాగే మనం ఈ కుడుములను చప్పగా అంత రుచిగా అనిపించదు కాబట్టి ఒక 3/4 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం కూడా నీళ్ళలో పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలక్కల పొడిని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కలపండి.
ఇలా 1 నిమిషం పాటు ఉడికించిన తర్వాత కలిపి పెట్టిన బియ్యపు పిండిని తీసుకుందాం. ఈ పిండిని చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పిండిని బెల్లం నీళ్ళలోకి కలుపుకుంటూ మంచిగా ఇప్పుడు ఈ టైంలో మంటను మీడియంలో పెట్టి బాగా కలపండి. ఇలా ముద్దలు వచ్చేంత వరకు బాగా ఉడికి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని 1 లేదా 2 నిమిషాలు ఇలాగే వదిలేసామంటే కొంచెం చల్లబడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 లేదా అర టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని చేతులకు కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని బాగా కలిపితే పిండి అనేది చేతులకు అంటకుండా కలిపి తీసుకోవచ్చు. అలాగే ఈ టైంలో పిండి అనేది గట్టిగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటేనే కుడుములు అయినా ఉండ్రాలైనా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపాక చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇక్కడ నేను 5 రకాలుగా చేస్తున్నానండి. ముందుగా కుడుము షేప్లో చేయడానికి ముందుగా పిండిని కొంచెం తీసుకుని చేతి వేళ్ళతో సున్నితంగా నొక్కామంటే ఇలా సున్నితంగా వస్తుంది. చేసి ఉండ్రాలండి. రౌండ్గా ఉండ్రాలుగా చేయడానికి మళ్ళీ కొంచెం పిండిని తీసుకోండి. రౌండ్గా చేతి మీద ప్రెస్ చేసుకోవడమేనండి. మూడోది వచ్చేసి కుడుము. అలాగే మూడోది కుడుము ఆకారంలో చేస్తా ఉన్న పిండిని కొంచెం తీసుకుని రౌండ్గా చేసి కవర్ పైన కానీ లేదా ఏదైనా ఆకు పైన కానీ మీడియం థిక్నెస్తో ఇలా రౌండ్గా ఉండలుగా తీసుకోండి. ఇలా ప్రెస్ చేసామంటే వచ్చేస్తుందండి. అలాగే నాలుగోది వచ్చేసి
మోదకం షేప్లో చేస్తున్నానండి. మళ్ళీ కొంచెం పిండిని తీసుకొని రౌండ్లా చేసుకుంటూ చేతిలో కొంచెం వత్తి ఇలా మోదకంలా తీసుకుంటే అది మోదకం రెడీ అయిపోతుందండి. అలాగే మనకు షేప్ ఏమైనా కావాలనిపిస్తే ఒక టూత్ పిన్తో కానీ లేకుంటే ఒక స్పూన్తో కానీ షేప్ ఇచ్చుకుంటే మోదకం అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఐదోది వచ్చేసి మరో రకం కుడుము తీసుకోండి. దీనికోసం కూడా ఇలా రౌండ్గా చేసుకుంటూ పిండిని పేపర్ మీద తీసుకొని ఇలా ఫ్లాట్గా నొక్కండి. దీన్ని ఇలా మడత పెట్టి తీసుకొని పైన కొంచెం ఘాటులు కనబడడానికి ఇలా ఘాటులు పెట్టుకుని తీసుకోండి. ఇలా 5 పిండిని 5 ఆకారాలలో చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటాయి. ఫెస్టివల్ రోజున 5 ప్రసాదాలు చేయాలి కదండి, చాలా బాగా వస్తాయి. పండగ రోజున అందరికీ అన్ని ప్రసాదాలు చేయడం అంతగా వీలు కాదు. వేరే వారి వేళ్ళను బట్టి 3 రకాలుగా కానీ 5 రకాలుగా కానీ 9 రకాలుగా కానీ నైవేద్యాలు పెట్టొచ్చండి. ఇలా మనం తయారు చేసుకున్న పిండి మొత్తం 5 రకాలుగా అన్నిటినీ చేసి తీసుకున్నాను. వీటిని ఆవిరిపై ఉడికించడానికి ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దానికి కొంచెం నెయ్యిని తీసుకొని బాగా అప్లై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఉడికించుకోవడానికి ముందుగా 1.5 కప్పు నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. మనం తయారు చేసిన కుడుములు ప్లేట్లని కవర్ చేసి మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 8 నుంచి 9 నిమిషాల వరకు ఉడికించుకుందాం. మోదకాలు తయారయ్యినట్లు ఒక 9 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు అలానే ఉంచేసి ఆ తర్వాత పక్కకు తీసుకోండి. మొత్తం అన్నిటినీ తీయండి. ఇలా ప్లేట్లో తీసుకోండి. ఇలా చేసిన బెల్లం కుడుములు చాలా టైం అయినా కానీ చాలా రుచిగా ఉంటాయండి. తడి పిండితో చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు ఇలా పొడి పిండితోనే ఎంతో రుచిగా చేయొచ్చండి. ఇలా ఈ వీడియోలో చెప్పిన మెథడ్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.